శుభాకాంక్షలు చెప్పడం ఇవన్నీ చెప్పి వాళ్ళకి విషెస్ చెప్పారు. అయితే అక్కడ ఆయనకి అర్థం కావట్లా ఈ ఓటమి ఎట్లా, ఇంత దారుణమైన ఓటమి ఎలా వచ్చింది అనేది ఆయనకు అర్థం కావట్లేదు అనేది ఆయన చెప్తున్న మాట. అమ్మఒడి తీసుకున్న తల్లుల ఓట్లు ఎటుపోయినాయో అర్థం కావట్లేదు, అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో అర్థం కావట్లేదు, ఇళ్ళకే పెన్షన్లు పంపించిన అవ్వతాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదు, వాళ్ళు చూపించిన ఆప్యాయతలు ఏమయ్యాయో తెలియడం లేదు, తల్లులు పిల్లల అభిమానం ఏమైందో అర్థం కాదు, రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు, మంచి చేసినా కూడా ఓటమి పాలయ్యాం అని ఒక మాట అన్నారు. ఆశ్చర్యం కలిగించే మాట. ఎవరో ఏదో చేశారు, అది తెలుసు కానీ నిరూపించడానికి ఆధారాలు లేవు. ఈ మాటను ఎలా అర్థం చేసుకోవాలో ఎవరికి తోచినా వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఎవరో ఏదో చేశారు కానీ నిరూపించడానికి ఆధారాలు లేవు, అది ఆయన అన్న మాట. అంటే ఆయన ప్రజలు తీర్పుని ఆయన రిసీవ్ చేసుకుంటున్నట్టు కనిపించట్లా. వాళ్ళ ఓట్లు ఏమయ్యో ఏదో అయిపోయినాయి, వాళ్ళ ఓట్లు ఎటు పోయినాయి, మాయమైపోయినాయి, వాళ్ళు ఎవరో ఏదో చేశారు అనేది ఆయన అనుమానమో మరి ఏంటో తెలియదు. కానీ ఆ రకంగా ప్రస్తుతానికి చెప్తూ, కాకపోతే చివరిలో స్పోర్టివ్గా మాట్లాడడం గొప్ప విషయం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త ఏం కాదు, ప్రజల తరపున ఫైట్ చేయడం కొత్త ఏం కాదు, ప్రజలిచ్చిన ఈ పాత్రను కూడా స్వీకరించి పోరాడతాం. కాకపోతే కూటమిలో ఉన్న వాళ్ళందరూ బలమైన వాళ్ళు, ఎన్ని కష్టాలు పెడతారో తెలియదు, పెడితే కష్టాలు ఫేస్ చేయడానికి కూడా సిద్ధమే అంటూ ఏం జరగబోతుందో కూడా ఆయన ఊహించాడు. ఆయన ఈజ్ రెడీ టు ఫేస్ అన్నట్టుగా నాకు తెలుసు ఏం జరగబోతుందో అని. ఏం జరుగుతుంది అందరికీ తెలుసు ఏం జరుగుతుందో. చంద్రబాబు నాయుడు గారికి ఏం జరిగింది, అలాంటిదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన. అందుకే ఎవరో అన్యాయం చేశారు, మోసం చేశారు అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు, ఇది ఆయన మాటలు. ఇక్కడ కూడా దేవుడిని వదలలేదు ఆయన. ఓకే, మంచిది, దేవుడిని వదలకపోవడం, ఆల్వేస్ అది ఉండాలి. సో ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ చూసాం. ఆయన ఓటమి సంపూర్ణమైంది. ఓడిపోయిన తర్వాత నాయకులు ప్రజలకి కృతజ్ఞతలు చెప్తారు, కొత్త వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తారు, సహజంగా జరిగేది ఇది. కాబట్టి ఈయన కొంచెం డిఫరెంట్గా చెప్పారు. ఇక మనం ఒక్కసారి చిన్న బ్రేక్ తీసుకొని, బ్రేక్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఫలితాల మీద విశ్లేషణ డీటెయిల్గా చూద్దాం. సమస్యలు, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు. ఆయన అంటున్నాడు ఓటు ఏమైపోయాయో తెలియదు ఇన్ని చేసినా అని. మరి నిజంగానే ఏమైపోయాయి? ఆ అవ్వదాతలు, ఆ అక్క చెల్లెమ్మలు, ఆ రైతన్నలు, ఆ చిక్కటి చిరునవ్వులు ఇవన్నీ ఎడిపోయాయి. ఎందుకు ఈవీఎంలో ఈ రకమైన ఫలితం వచ్చింది?